అది ప్రెస్ పర్లేదు హాయ్ హాయ్ పర్లేదు అవుతుందా ఓకే చూడరా ఎనామలస్ బిహేవియర్ anomalous behavior of S and P block elements. Yes, what do you mean by anomalous behavior? What do you mean by anomalous behavior? Anomalous means different group, different behavior. For example, first group. What are the first group elements? First group: lithium, sodium, potassium, rubidium, cesium, calcium. These first group elements. Anomalous behavior means the first element present in every group, not only first group. The first element in every group can exhibit different properties with the other elements in the same group. ప్రతి గ్రూపులో మొదటి మూలకము తన గ్రూపులో ఉన్నటువంటి మిగతా మూలకాల కంటే భిన్న ధర్మాలు కలిగి ఉండడాన్ని anomalous. Why the first element can exhibit different properties? ప్రతి గ్రూపులో మొదటి మూలకము తన గ్రూపులో మిగతా మూలకాల కంటే భిన్న ధర్మాలు ఎందుకు కలిగి ఉంటుంది? కారణం ఏంటి? సో వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్రాపర్టీస్? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. బెరీలియం కెన్ ఎగ్జిబిట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ రిమైనింగ్ గ్రూప్స్ ఇన్ ద సేమ్ గ్రూప్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బోరాన్ ఎగ్జిబిట్ డిఫరెంట్ ప్రాపర్టీస్. Next fourth group carbon, silicon, germanium, tin, lead. Carbon and silicon can exhibit different properties. Fifth group nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. Nitrogen always exhibits different properties with other elements in the same group. Similarly oxygen, sulfur, selenium, tellurium, polonium. Sixth group oxygen, sulfur, selenium, tellurium, polonium. Oxygen exhibits different properties with the same group. Seventh group fluorine, chlorine, bromine, iodine, astatine. సెవెంత్ గ్రూప్లో ఫ్లోరిన్ తన గ్రూపులో మిగతా మూలకాల కంటే కొన్ని భిన్న ధర్మాలు కలిగి ఉంటుంది. కారణం ఏంటి అసలు చూడండి సార్. అనామలస్ మీకు క్వశ్చన్ అమ్మా, ఈ క్వశ్చన్కి సింపుల్ ఎగ్జాంపుల్ బాగా రాయడానికి ఈజీగా రాయడానికి చెప్తానమ్మా. ప్రతి గ్రూపులో మొదటి మూలకము తన గ్రూపులో మిగతా మూలకాల కంటే కొన్ని భిన్న ధర్మాలు కలిగి ఉంటుంది కదా. ఎందుకు కలిగి ఉంటుంది? In every group from top to bottom, size of atom increases. First element size తక్కువ ఉంటుంది, కిందికి వచ్చే కొద్దీ సైజు పెరుగుతుంది. ప్రతి గ్రూప్లో మొదటి మూలకం ఫస్ట్ నెంబర్ 1 స్మాల్ సైజ్. ఏంటమ్మది? స్మాల్ సైజ్. అదొక ప్రాపర్టీ. మీకు ఎగ్జామినేషన్ ఎట్లా ఇస్తారంటారా, రైట్ ది ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాడు, రైట్ ది ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ది ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. అసలు ఫస్ట్ కళ్ళు మూసుకొని మనం రాయాల్సిన ఆన్సర్ ఫస్ట్ వర్డ్ ఏంటి? స్మాల్ సైజ్. అంతే కదా. స్మాల్ సైజ్. ప్రతి గ్రూప్లో మొదటి మూలకానికి తక్కువ పరిమాణం ఉంటుంది, స్మాల్ సైజ్. నంబర్ 2 చార్జ్ రేడియస్ రేషియో E/R. లార్జ్. E అంటే చార్జ్, R అంటే రేడియస్. E/R రేషియో ఈజ్ వెరీ హై, వెరీ హై. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ స్మాల్ సైజ్ కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది? ఇట్ హ్యాజ్ హై ఎలక్ట్రాన్ అఫినిటీ, హై ఎలక్ట్రోనెగటివిటీ, హై ఐపీ. ఏముంటుంది? హై ఎలక్ట్రాన్ అఫినిటీ, హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ హై అయోనైజేషన్ పొటెన్షియల్. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ది డి ఆర్బిటాల్. ప్రతి గ్రూపులో మొదటి మూలకానికి తన బాహ్య కక్షలో డి ఆర్బిటాల్ ఉండదు, ప్రతి గ్రూపులో ఉండదమ్మా. ఈ 4 ప్రాపర్టీస్ కామన్ రెండింటికి. నీకు ఏ గ్రూప్ అని అడుగు, ఏ గ్రూప్ అంటే సరే రాసి ఫస్ట్ కలుపుతున్నది ఏంటిది? స్మాల్ సైజ్. స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ప్రాపర్టీస్ హై ఉంటాయి. ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, అయోనైజేషన్ పొటెన్షియల్ వెరీ హై. ల్యాక్ ఆఫ్ డి ఆర్బిటాల్. ప్రతి గ్రూపులో మొదటి మూలకానికి తన గ్రూపులో మిగతా మూలకాల కంటే భిన్న ధర్మాలు కలిగిన కారణం డి ఆర్బిటాల్ ఉండదు. ఫస్ట్ ఏమిటి? ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, ఎస్ ఉంటుంది, తర్వాత ఎస్పీ ఉంటుంది, తర్వాత చివరి డి ఉంటుంది కదా. కాబట్టి ఈ 4 ప్రాపర్టీస్ కామన్ అమ్మ. ప్రతి గ్రూపులో మొదటి మూలకము తన గ్రూపులో మిగతా మూలకాల
మూలకాల కంటే భిన్న ధర్మాలు కలిగి ఉండడానికి గల కారణం తక్కువ పరమాణు పరిమాణము కలిగి ఉండుట, E/R ఛార్జ్ బై రేడియస్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, IP విలువ ఎక్కువగా ఉంటాయి, తక్కువ కాబట్టి ఇది ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ డి ఆర్బిటాల్ ఉండదు. ఈ 4 కారణాల చేత మిగతా మూలకాల కంటే భిన్న ధర్మాలు కలిగి ఉంటాయి ప్రతి గ్రూప్ కూడా. ఫస్ట్ హెడ్డింగ్ ఎనామరస్ బిహేవియర్ ఆఫ్ లిథియం. దట్ ఈస్ ఫస్ట్ గ్రూప్. ఎనామరస్ బిహేవియర్ ఆఫ్ లిథియం. మీరు ఒక 8 ప్రాపర్టీస్ రాస్తే చాలు రా. ప్రతి ఏదైనా సరే ఒక 8 పాయింట్స్ రాస్తే చాలు. నెంబర్ 1 స్మాల్ సైజ్ కదా, స్మాల్ సైజ్, హై IP, ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, lack of d orbital, E/charge, E/R will have value very high. అవునా? E/R value very high. In any group from top to bottom, non-metallic character decreases, metallic character increases. ప్రతి గ్రూపులో పైనుంచి కిందికి వెళ్ళే కొలది అలోహ ధర్మము తగ్గి లోహ ధర్మము పెరుగుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాన్ మెటల్. ఏంటిది? ఇట్ ఈజ్ నాన్ మెటల్. ఇట్ హ్యాస్ లీస్ట్ రియాక్టివ్. నెక్స్ట్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండ్ లిథియం క్లోరైడ్ ఇస్ డెలిక్విసెంట్ క్రిస్టల్ సాలిడ్. మనం చెప్పాము LiCl ఈజ్ డెలిక్విసెంట్ క్రిస్టల్ సాలిడ్. డెలిక్విసెంట్ మీన్స్ గాలిలో ఉంచినట్లయితే గాలిలో ఉన్న తేమను పెంచుకుంటుంది. మన సోడియం హైడ్రాక్సైడ్ జరుగుతుందా? కానీ ఇట్ ఈజ్ డెలిక్విసెంట్ క్రిస్టల్ సాలిడ్. ద రిమైనింగ్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్. లిథియం, సోడియం కూడా ఉందిరా. సోడియం నేను ఉప్పు గాలిలో పెట్టి నీరు అయితే కాదు కదా. కాబట్టి LiCl ఈజ్ డెలిక్విసెంట్ క్రిస్టల్ సాలిడ్. నెక్స్ట్ లిథియం నైట్రైట్, LiNO3 on heating use lithium oxide. But the remaining nitrites on heating, NaNO3 heating use NaNO2. The corresponding nitrites. So sorry. What are the anomalous properties of the lithium? Lithium belongs to first group element. Lithium, sodium, potassium, rubidium, cesium, francium. Lithium is the first element in the first group element. First group elements are called alkali metals. Lithium is a small size, high electron affinity, electronegativity and IP. It has no d orbital. E/ratio is very high. నెక్స్ట్ ఇట్ ఈజ్ నాన్ మెటల్. ప్రతి గ్రూపులో మొదటి మూలకము ఖచ్చితంగా నాన్ మెటల్. ఏదైనా ఒక గ్రూప్లో పైకి కిందికి కొద్ది అలోహ ధర్మము తగ్గి లోహ ధర్మము పెరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఏమంటుందమ్మా? నాన్ మెటల్. ఇట్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ LiCl ఈజ్ ఎ డెలిక్విసెంట్ క్రిస్టలైన్ సాలిడ్. crystalline solid. Deliquescent means ఉదగ్రాహ్య పదార్థము తెలుగు. ఉదగ్రాహ్యం ఉదంటే నీరు రాదు. దీన్ని గాల్లో పెడితే నీరైపోతుంది. గాల్లో ఉండే తేమ పీల్చుకొని నీరైపోతుంది. నెక్స్ట్ లిథియం నైట్రైట్ ఆన్ హీటింగ్ యూస్ లిథియం ఆక్సైడ్. బట్ ది రిమైనింగ్ నైట్రైట్స్ ఆన్ హీటింగ్ యూస్ దేర్ ఇస్ కరస్పాండింగ్ నైట్రైట్స్. ఈ నైట్రైట్ NaNO2. దీన్ని వేడేస్తే లిథియం ఆక్సైడ్ వస్తుంది. నైట్రైట్ రావట్లేదు. వచ్చిందా? ఏమొస్తుంది మీకు? మనకి లిథియం నైట్రైట్ ఆన్ హీటింగ్ యూస్ లిథియం ఆక్సైడ్. బట్ ద రిమైనింగ్ నైట్రైట్స్ ఆన్ హీటింగ్ యూస్ దేర్ ఇస్ కరస్పాండింగ్ నైట్రైట్స్. కాబట్టి వాట్ ఆర్ ది ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ది లిథియం ఇన్ ద ఫస్ట్ గ్రూప్? ఏం చెప్పాం మనం? ఇట్ ఈజ్ హార్డర్
very harder really. It is harder than other elements. Harder అంటే గట్టిగా ఉంటుంది. మరి గట్టిగా ఉన్నప్పుడు it has high melting and boiling points. It has high melting and boiling points. Melting and boiling points ఉంటే ప్రాపర్టీస్ చూడండి సార్ 11 వచ్చింది కనీసం వేడిని రాసం చాలు. ఫస్ట్ నెంబర్ 1 కామన్ ప్రాపర్టీ స్మాల్ సైజ్ కాబట్టి కసిగా ఇది ఉంటుంది. హై ఎలక్ట్రానిటీ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ హై పీక్. lack of d orbital due to lack of d orbital. E by R value very high. It is a non-metal. The remaining metals sodium, potassium, rubidium, cesium, the pair all three metals. Next, it is least reactive, strong reducing agent. LiCl is deliquescent crystalline solid. Lithium nitrate on heating gives corresponding oxides. The remaining nitrates on gives corresponding nitrites. చూడమ్మా జాగ్రత్తగా. This is nitrate. This is nitrite. మీకు మూడు ఉంటాయరా, నైట్రైట్, నైట్రేట్, నైట్రైడ్. చూడండి ఒకసారి. NO3 మైనస్ నైట్రైట్, నైట్రైడ్, నైట్రైట్, నైట్రేట్, TRATE, నైట్రైట్, NITRATE, నైట్రైడ్. ఇదేంటిది? నైట్రేట్. ఇది నైట్రైడ్. ఇది ATE, ఇది ITE, ఇదేమో IDE. కాబట్టి జాగ్రత్త. నైట్రేట్, నైట్రైట్, నైట్రైడ్. అట్లా కూడా ఫాస్ఫైడ్ అలా ఉంటాయి. చూడండి ఒకసారి. వాట్ ఆర్ ది ఎనాలిసిస్ బిహేవియర్ ఆఫ్ ది లిథియం? మన రాసి ఆన్సర్. లిథియం బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్. ద ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ are known as alkali metals. Lithium is the first element in the first group. Lithium can exhibit different properties in the remaining groups of the same group. Number 1, it is small size. It has high electron affinity and electronegativity and high IP. It has a high E by R value. It is lack of d orbital. It is a non-metal. Remaining elements are metals. Next, it is least reactive, strong reducing agent. LiCl is deliquescent crystalline solid. Remaining are very stable. Example NaCl. NaCl గాలి పెడితే ఏమీ కాదు, LiCl పెడితే మనకు నీళ్ళు అయిపోతుంది. నెక్స్ట్, lithium nitrate on heating gives corresponding oxides, but the remaining nitrates on heating gives corresponding nitrites. Boron is a hard metal. It has high melting and boiling points. That is first group. మీకు ఏమైనా జరుగుతున్నాయి? ఏది ఎనామస్ బిహేవియర్ ఆఫ్ వాడు హెడ్డింగ్ మనకి ఇచ్చిన సిలబస్లో ఎనామస్ బిహేవియర్ అన్నాడు. ఎనామస్ బిహేవియర్ అంటే అది ఫస్ట్ గ్రూప్ కావచ్చు, సెకండ్ గ్రూప్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు. ఎనామస్ బిహేవియర్ ఆఫ్ బెరీలియం. Anomalous behavior of beryllium. Number 1, the first problem same kada, it has small size. Avuna? Number 2, it has high electronegative. It is high electronegative, electronaffinity and IP. It is harder than other elements. In the group. Second group elements are also the alkali earth metals. It is harder than other elements. Next, fourth, harder but it has high melting and boiling point. It is lack of d orbital. Due to lack of d orbital.
It does not react with water. It does not react with water even at high temperature. అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది నీటి రసంలో పాల్గొనదు. It does not react with water. Beryllium plus H2O. There is no reaction. Beryllium does not react with water even at high temperature. But the remaining group elements, magnesium, beryllium, magnesium, calcium, strontium, barium, radium, second group. The remaining elements can react with magnesium. Magnesium combines what it gives Mg plus H2O gives MgO plus H2. చూడరా, బెరీలియం డస్ నాట్ రియాక్ట్ విత్ వాటర్ ఈవెన్ హై టెంపరేచర్. అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా రసంజలో పాల్గొనదు. కానీ అదే గ్రూపులో తర్వాత మూలకం బెరీలియం తర్వాత ఏముంటుంది? మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. మెగ్నీషియం రియాక్ట్స్ విత్ వాటర్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్. నెక్స్ట్ బెరీలియం ఆక్సైడ్ అండ్ beryllium hydroxide. Beryllium oxides and beryllium hydroxides are amphoteric nature. Amphoteric means, what do you mean by amphoteric? It behaves as acid as well as base. Dvisvabhavam ratilillo. It behaves as acidic or basic. రెండు ఉంటాయి అన్నమాట. శివుడు అర్ధనారీశ్వరుడు. పెరుగున్నారా అంటే అర్థం ఏంటమ్మా? సగము పార్వతి ఉంటుంది, సగము శివుడు ఉంటాడు కదా, అర్ధనారీశ్వరుడు కదా. అదేవిధంగా ఇట్ బిహేవ్స్ యాజ్ ఎసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్. ద రిమైనింగ్ ఆర్ బేసిక్ నేచర్. మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఓన్లీ బేసిక్ నేచర్ బట్ నాట్ ఎసిడిక్ నేచర్. నెక్స్ట్ బెరీలియం కార్బైడ్. Beryllium carbide on reaction with water gives methane. But the remaining carbides gives acetylene. CH CH. చూడరా, ఇదో డిఫరెన్స్ మనకి కదా. బెరీలియం కార్బైడ్ జల విశ్లేషణ చెందిస్తే వస్తుంది మనకి మీథేన్ వస్తుంది. మిగతా కార్బైడ్ మిగతా వస్తాయి acetylene. The remaining carbides gives acetylene, but the beryllium carbide gives only methane. The beryllium carbide is covalent nature. Covalent nature. The remaining carbides are ionic nature. Beryllium carbide ఏమో కోవలెంట్ స్వభావం కలిగి ఉంటుంది, మిగతావన్నీ కూడా అయానిక స్వభావం కలిగి ఉంటాయి. నెక్స్ట్ బెరీలియం నైట్రైడ్. Beryllium nitride is volatile. The remaining nitrates are very stable. Volatile in data. It has low melting point, boiling point. అరే పెట్రోల్ ఉందిరా, పెట్రోల్ ఆడ పోస్తే ఎంతసేపు ఉంటుంది? ఆవిరైపోతుంది కదా. ఇట్ ఈజ్ బెరీలియం కార్బైడ్ ఇది వోలటైల్ కాంపౌండ్. వోలటైల్ అంటే దే మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ కూడా వెరీ లో. అమ్మ ఇక్కడ ఇదా డౌట్ చెప్తాను, అర్థమైందమ్మా, నువ్వు చెప్పి కరెక్టే అర్థమైంది. ఇక్కడ బెరీలియం మాత్రమేరా, బెరీలియం మాత్రమే హార్డ్గా ఉంటుంది. బట్ బెరీలియం కార్బైడ్ ఇది అర్థమైందమ్మా. బెరీలియం కార్బైడ్ ఇది బెరీలియం నైట్రైడ్ ఇది వోలటైల్, బట్ బెరీలియం ఇది హార్డ్. అదేగా బెరీలియం నైట్రైడ్ ఇది వోలటైల్ కాంపౌండ్, బట్ బెరీలియం ఇది వెరీ హార్డ్. ఇదేమో ఓన్లీ బెరీలియం అమ్మ, ఇదేమో బెరీలియం నైట్రైడ్. చూడండి సార్, వాట్ ఆర్ ది ఎనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ ది బెరీలియం ఇన్ ద సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్? ఫస్ట్ నెంబర్ 1, it has a small size, it has high electron affinity, electronegativity and high IP. It is very hard metal, it is very hard non-metal. It has high melting and boiling points. It has no d orbital to the valency shell. Beryllium does not react with water even at high temperature, but the remaining elements react with water gives
There are corresponding oxides. Next, beryllium oxide and beryllium hydroxide is amphoteric. Amphoteric nature. But the remaining oxides and hydroxides are basic nature. Beryllium oxide and beryllium hydroxide is amphoteric. Amphoteric means it has acidic nature and basic nature. Next, beryllium carbide reacts with water, gives methane, but the remaining carbides gives acetylene. Acetylene. Similarly, next, beryllium carbide is a covalent compound. The remaining are ionic compounds. Next, beryllium nitride is a volatile compound. The remaining nitrates are very stable compounds. Volatile means it has very low boiling point. పెట్రోల్ నీళ్ళునేమో, పెట్రోల్ తీసుకొచ్చి అబద్ధం. ఏది ఉంటుంది ఎక్కువసేపు? నీళ్ళు. పెట్రోల్ ఆడ పోసిపోయే ముందు వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ హైలీ వోలటైల్. అంటే అతి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, త్వరగా ఆవిరైపోతుంది. అట్టనే బెరిల్ నైట్రైడ్ కూడా మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అమ్మా. ఇక్కడ సార్ ఆడి చెప్పాడు, ఇదేమో లో వాళ్ళు చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఓన్లీ బెరీలియం మెటల్. ఇది బెరీలియం నైట్రైడ్. నెక్స్ట్ అర్థమైంది. ఇది ఫోర్త్ గ్రూప్. ఇదేదమ్మా సెకండ్ గ్రూప్. నెక్స్ట్, మీకు ఆల్రెడీ వాట్సాప్లో గ్రూప్ రాశాను, పెట్టినాం. ఒకసారి మీరేం చేస్తారంటే అమ్మా, వాట్సాప్ చూసి చదవకపోతే చేయవద్దు. మీరు ఖచ్చితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి, చేతిలో పెట్టుకోండి. ప్రింట్ తీసుకుంటే చదివి తీసింది, అంతేగాని దీనే చదివి మనం ప్రయత్నం చేయవద్దు. చేస్తే మీకు కళ్ళు పోతాయి, అల్లాడిపోతారు. నెక్స్ట్, అనామలస్ బిహేవియర్ ఆఫ్ బోరాన్. ఇంకా చెప్పంటారు, ఇంకా 4 పాయింట్ చెప్పాం కదా, 5వ పాయింట్ కూడా చెప్పొచ్చు. నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఆల్వేస్ నాన్ మెటల్. నాన్ మెటల్. మిగతా అంటున్నా సరే మీరు ఫస్ట్ మాత్రం నాన్ మెటలే. ఎందుకని? ఒక ప్రాపర్టీ ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. కానీ ప్రతి మూలకము కూడా ఫస్ట్ మూలకం ఖచ్చితంగా అదేముంటుంది? నాన్ మెటల్ అన్నమాట. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ నేచర్, మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ నేచర్. కానీ మన జనరల్ ప్రాబ్లం మీరు చదివినా కళ్ళు మూసి రాసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా అనామలస్ బిహేవియర్ అనగానే ఒక 5 ప్రాబ్లమ్స్ రాసుకోవచ్చు. తక్కువ పరమాణు పరిమాణము, ఇట్ హ్యాస్ వెరీ స్మాల్ సైజ్, ఇట్ హ్యాస్ హై ఐపి, హై ఎలక్ట్రాన్ అఫినిటీ, హై ఎలక్ట్రోనెగటివిటీ, ఇట్ హ్యాస్ హై E/R ratio, lack of d orbital, it is non-metal, its oxide is acidic nature. ఈ ప్రాబ్లమ్స్ మీద కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, అన్ని గ్రూపులన్నిటికీ. ఇక కొన్ని ప్రత్యేకంగా ఉంది సార్, ఇందాక చెప్పాను చూడు, ఇట్ ఈజ్ వెరీ హార్డ్, హై మెల్టింగ్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఇంకా చెప్పింది బెరిలియం కార్బైడ్ చెప్పాను సపరేట్గా. బెరిలియం కార్బైడ్ డస్ నాట్ రియాక్ట్ ఇన్ వాటర్, బట్ ద రిమైనింగ్ కార్బైడ్స్ గివ్స్ రియాక్షన్ వాటర్ కదా. అట్లా బెరిలియం కార్బైడ్ ఇస్ కోవల్డ్ కాంపౌండ్, ద రిమైనింగ్ ఆర్ అయానిక్ నేచర్, అట్లా అనమాట. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అడగడానికి మనము కొన్ని కామన్గా నేర్చుకోవచ్చు కదా. నెక్స్ట్, బోరాన్. ఎస్, వాట్ ఈజ్ బోరాన్? బోరాన్ బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ అమ్మా. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. Boron, aluminium, gallium, indium, thallium. These 5 elements belongs to third group in the long form of the periodic table. Boron can exhibit different properties in the same group, same elements in the same group. Boron belongs to third group. Boron is non-metal. Aluminium, gallium are metallites. Indium, thallium are metals. Boron aloham, aluminium, gallium ardhalohalu, ఇండియం అండ్ థాలియం ఆర్ మెటల్స్. కాబట్టి ఒకసారి నెంబర్ 1 ఇంకా ఫస్ట్ ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ ఏంటది? స్మాల్ సైజ్. ఇట్ హ్యాస్ హై ఐపి, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఇట్ హ్యాస్ నో డి ఆర్బిటాల్,
It has no d orbital. Kada? It has high E by R ratio. It is very hard metal. It is very hard element. It has, so number one, it is hard. It has high high melting and boiling point. Avuna? Next, it forms covalent compounds. Non-metals always forms only covalent compounds. Metals always forms ionic compounds. అలోహములన్నీ కోవలెంట్ కాంపౌండ్స్ అన్నమాట. Yes, it forms only covalent compounds, but remaining are ionic compounds. Next, it is monomer. Its halides are monomer. BCl3 is monomer. BCl3 is monomer, but the remaining are dimers. Remaining are the AlCl3 is dimer. AlCl3 dimer. The remaining trihalides are dimers. Dimers and heterodimers. It is dimer. Dimer ఏంట్రా? రెండు కలిసి dimer. అంతే కదా, ఇదొక AlCl3, ఇదొక AlCl3. డైమర్ రెండు కలిసి ఉండే ఎప్పుడు కూడా. కాబట్టి BCl3 is monomer, but remaining trihalides are dimers. Next, boron valency, covalency is 4. Its covalency is 4 only. 4. The remaining elements has 6. Remaining elements has 6. ఎందుకన్నా చూడరా, బోరాన్ అటామిక్ నెంబర్ 5. అవునా? 1s2 2s2 2p1 అంతేగా, 2p1 అంటే మొత్తం ఎంత రాసిపెట్టాలి కదా. ఎస్లో 1, పీలో 3 ఉంటాయి కదా. ఎస్ ఆర్బిటల్ 1, పీలో px py pz 3 ఉంటాయి. కానీ కోవలెన్స్ అంటే ఇక్కడ ఇట్ హ్యాస్ కోవలెన్స్ ఓన్లీ 4. ఒక ఎస్ 3p, బట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ 6 కోవలెన్సీ. ఎంతమ్మా? 6 కోవలెన్సీ. చూడండి ఒకసారి. బోరాన్, anomalous behavior of boron procedure మనం. Boron belongs to third A group in the long form of the periodic table. Boron can exhibit different properties with the other elements of the same group. Number 1, it is small size. It has high IP, electron affinity, electronegativity. It has high E by R ratio. It has no d orbital in the valency shell. It is a non-metal. It is non-metal. It is very hard. It has high melting and boiling points. It always forms only covalent compounds. The remaining elements forms only ionic compounds. Beryllium chloride is boron trichloride is monomer. The remaining trihalides are dimers. Next, its covalency is 4. The remaining elements is 6. Remaining elements is 6. Next, boron does not exhibit inert pair effect. చూడరా, బోరాన్ ఎల్లప్పుడూ కూడా ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ప్రదర్శించదు. మనం చెప్పే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే గుర్తుందా? వాట్ ఈజ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్? ద రిలక్టెన్స్ ఆఫ్ s electrons present in the valence shell. The reluctance or inertness of s electrons present in the valence shell is called inert pair effect. మీకు హెడ్డింగ్ చెప్పి దీన్ని చెప్పండి. బోరాన్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. థాలియం ఉందమ్మా, Tl. థాలియం ఆల్వేస్ ఎగ్జిబిట్స్ +1. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం కదా. ఈ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఆక్సీకన్స్ +3. బట్ థాలియం ఆల్వేస్ ఎగ్జిబిట్స్ ఓన్లీ +1 oxidation state. Thallium always exhibits +1 oxidation state. Kabatti, it does not exhibit inert pair effect. మనం రాసిన మోసారి
small size. High electron affinity, electronegativity and IP. It has high E by R value. No? It has no d orbital. It is a non-metal. No? Its trihalides are monomers. The remaining trihalides are dimers. No? Next. It forms only covalent compounds. It forms only covalent compounds. The remaining కోవలెన్సీ నా చూడమ్మా, కోవలెన్స్ అంటే ఇదమ్మా. ఇప్పుడు బోరాన్ ఉంది. బోరాన్ ఏముంటుంది చెప్పు? ఎస్ ఆర్బిటాల్ ఎందుకంటే అటామిక్ నెంబర్ 5 1s 2s అంతే కదా ఇది 2s 2px 2py 2pz ఉంటుందా? బ్యాలెన్స్ షెల్ ఎన్ని ఉన్నాయి ఆర్బిటాల్? 1 2 3 4. బ్యాలెన్స్ షెల్ మాత్రమే కోవలెన్స్ రాసింది. అదేనా? ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 6. ఒక ఆర్బిటాల్ 2 3 4. దట్ ఇస్ కోవలెన్సీ. నెక్స్ట్ అదిరా నెక్స్ట్ హెడ్డింగ్ ఎనామస్ బిహేవియర్ ఆఫ్ బోరాన్ ఉన్నాయి. ఎన్నో గ్రూప్ ఇది? థర్డ్ గ్రూప్ కదా. ఫోర్త్ గ్రూప్ కార్బన్. మీకు ఫస్ట్ ఎనామస్ బిహేవియర్ రాయాలి అంటే అసలు ఆ గ్రూప్లో ఏ మూలకాల్లో మనకు రావాలి? కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. మనం ఎంతసేపు ఆ ఒక్క మూలకం చదవకూడదు. మిగతా మూలకాలు ఏ గ్రూప్, ఆ గ్రూప్లో ఏమైనా తెలిస్తే కొన్ని తెలిసిపోదు. చూడు, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. టిన్, లెడ్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, ఇక కామన్ పాయింట్ ఏంటది? స్మాల్ సైజు, ల్యాక్ ఆఫ్ డి ఆర్బిటాల్, ఈ హై హార్డ్ కాదు ఇది. ఇది హార్డ్ కాదు. ఇక్కడ కార్బన్ చూడు, ఇక్కడ ఈ గ్రూప్లో కొద్దిగా పెక్యులర్ అన్నమాట. కార్బన్ అండ్ సిలికాన్ ఆర్ నాన్ మెటల్స్. జర్మేనియం ఈజ్ మెటలాయిడ్. టిన్ అండ్ లెడ్ ఆర్ మెటల్స్. ఈ రెండు నాలుగు అలోహాలు. కార్బన్ అండ్ సిలికాన్ ఆర్ నాన్ మెటల్స్. జర్మేనియం ఈజ్ మెటలాయిడ్. టిన్ అండ్ లెడ్ ఆర్ మెటల్స్. కాబట్టి కార్బన్ అండ్ సిలికాన్ ఏంటివి? నాన్ మెటల్స్. కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఎ గ్యాస్. కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఎ గ్యాస్. ద రిమైనింగ్ ఆర్ సాలిడ్స్. కార్బన్ డయాక్సైడ్ మాత్రమే గ్యాస్. ఎందుకని? ఇన్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ కెన్ ఫార్మ్ డబుల్ బాండ్ ఆక్సిజన్, బట్ సిలికాన్ కెనాట్ ఫార్మ్ ది డబుల్ బాండ్ ఆక్సిజన్. సిలికాన్ డయాక్సైడ్ ఏంటది? ఇసుక. సిలికాన్ డయాక్సైడ్ ఇసుకమ్మా. ద స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇంకా అనేక ఉంటాయి. అయిపోయిందా? చెప్పండి. So
కామన్ కాబట్టి సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ సిక్స్త్ సెమ్ సంబంధించినటువంటి ఐదో వర్షం 2018 వరకు అందరూ అనుభవిస్తుంటే కోరుతున్నాను. సి ప్లస్ ఇందులో వాళ్ళకి సంబంధించిన కోరుతున్నాను. స్పెక్ట్రోస్కోపీ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అధ్యయనాలు పాటించాలి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి. కోవిడ్ కండిషన్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులకు కనుక ఫోర్త్ సెమ్ సిక్స్త్ సెమ్ ఎగ్జామినేషన్ ఫీజు చేయాల్సిందిన్నారు. వెంటనే ఎగ్జామ్ ఫీజు చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కళాశాల ఫీజు బకాయిను గతంలో చెల్లించాల్సిందిగా కోరుతున్నాను. ఫోర్త్ సెమ్ సిక్స్త్ సెమ్ విద్యార్థులు కళాశాల క్లాసులు రావాల్సిందిగా కోరుతున్నాను. ఫోర్త్ సెమ్ సిక్స్త్ సెమ్ విద్యార్థులు తప్పనిసరిగా కళాశాల రావాల్సిందిగా కోరుతున్నాను. ఎగ్జామ్ ఫీజు ఇస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు చేసిన తర్వాత క్లాసులు కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సరే ఇంకా ఏమమ్మా ఎవడైనా చాలా వాడికి ఓకే సార్. చూడమ్మా, కార్బన్ బిలాంగ్స్ టు ఫోర్త్ ఏ గ్రూప్ ఇన్ ది లంగ్ ఫామ్ అది పేరిటేబుల్. ఆవర్తన పట్టికలో ఫోర్త్ ఏ గ్రూపునకు చెందినటువంటి కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ ఈ 5 మూలక ఫోర్త్ గ్రూపులు అంటారు. కార్బన్ తన గ్రూపులో మిగతా మూలకాల కంటే కొన్ని భిన్న ధర్మాలు కలిగి ఉంటుంది. ఇది తక్కువ పరిమాణం ఉంటుంది. దీని బాహ్యస్థల డిఆర్బిటాల్ ఉండదు. అధిక ఐపీ విలువ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఉంటుంది. E/R ఎక్కువ ఉండదు. నెక్స్ట్, ఈ గ్రూప్లో కార్బన్, సిలికాన్ మాత్రమే అలోహాలు. జర్మేనియం అర్ధలోహం, టిన్, లెడ్ లోహములు. కార్బన్ అండ్ సిలికాన్ ఆర్ టెట్రావాలెంట్. కార్బన్ అండ్ సిలికాన్ ఆర్ tetravalent. Tetravalent means it forms only 4 bonds. Carbon, silicon are tetravalent, but they do not form the tetravalent ions. గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడమ్మా, కార్బన్, సిలికాన్ మాత్రం టెట్రావాలెంటే, బట్ దే డు నాట్ ఫార్మ్ ది టెట్రావాలెంట్ అయాన్స్. బట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ టెట్రావాలెంట్ ఆటమ్స్ అండ్ టెట్రావాలెంట్ అయాన్స్. అంటే కార్బన్, సిలికాన్ టెట్రావాలెన్స్ ప్రదర్శిస్తాయి, కానీ దే డు నాట్ ఫార్మ్ ది టెట్రావాలెంట్ అయాన్స్. అయాన్స్ ప్రదర్శించవు. మిగతా మూలకాలు మాత్రం టెట్రావాలెంట్ మరియు టెట్రావాలెంట్ అయాన్స్ ప్రదర్శిస్తాయి. నెక్స్ట్, ఈ గ్రూప్ మూలకాల్లో ద మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఓన్లీ +4. ది మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ +4. బట్ tin and lead +2 and +4 exhibits. Tin and lead can exhibit +2 and +4 oxidation states due to inert pair effect. SnCl2, SnCl4, PbCl4. కాబట్టి డ్యూ టు ఇనర్ట్ pair effect, these 2 elements can exhibit +2 and +4 oxidation state. Next, carbon dioxide and silicon dioxide acid nature. CO2 and SiO2 are acid nature. They dissolve in water, gives acids. కార్బన్, సిలికాన్ ఆక్సైడ్ వచ్చారా, ఇవి 2 ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటాయి. దే డిజాల్వ్స్ ఇన్ వాటర్, గివ్స్ ది కరస్పాండింగ్ యాసిడ్స్. ఆక్సాలిక్ యాసిడ్, సిలిసిలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ ఫార్మ్ ఏంట్రా, ఇది ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ ఫార్మ్ H2C2O4. ఆక్సాలిక్ యాసిడ్ అండ్ సిలిసిలిక్ యాసిడ్, C/SI ఉంటుంది అన్నమాట. బట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ డు నాట్ ఫార్మ్ ది కరస్పాండింగ్ యాసిడ్స్. ఆ 2 మాత్రమే ప్రదర్శిస్తాయి. అర్థమైందా? మరి వాట్ ఆర్ ది ఎనామస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికాన్? కార్బన్ అండ్ సిలికాన్ ఆర్ నాన్ మెటల్స్. ఇంకా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. కార్బన్ ఈజ్ నాన్ మెటల్. ఇట్ హ్యాజ్ నో d orbital. It is small size. It has no d orbital. Next, carbon, silicon are non-metals. Carbon dioxide is gas. Remaining are solids. Carbon can form double bond with oxygen. The remaining elements cannot form the double bond with oxygen due to high electronegativity. Due to low electronegativity. కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే గ్యాస్ అమ్మ, రిమైనింగ్ మాత్రం సాలిడ్స్. కార్బన్ ఇస్ వన్స్
ఎస్ఐ ఒకటి మీకు కూడా తెలుసు, ఇసుకే. ఇసుక ఫార్మ్ ఇదే. సిలికాన్ డయాక్సైడ్ పొలిమరిక్ స్ట్రక్చర్. సిలికాన్ డయాక్సైడ్ ఈజ్ పొలిమరిక్ స్ట్రక్చర్. నెక్స్ట్, carbon can exhibit +4 oxidation state. These elements can exhibit +4 oxidation state, but tin and lead can exhibit +2 and +4 oxidation states due to inert pair effect. Inert pair effect. Carbon and silicon atoms can exhibit tetravalent, but they do not form the tetravalent ions. They do not form tetravalent ions, but the remaining elements can form tetravalent and they can form tetravalent ions. నెక్స్ట్ రేపు క్లాస్లో రెండు గ్రూపులు అయిపోయినా మనకి 4 ఇంకా 3. 5th గ్రూప్, 6th గ్రూప్ అండ్ 7th గ్రూప్. రేపు అయిపోతుంది చాప్టర్ దగ్గర. అవి సార్ ఫోన్ తీసుకోండి. అప్పుడు అది తీసాక ఫోన్ తీరా టచ్ అయింది. ఫోన్ తీరా బాగుంది. ఇదమ్మా